హాయ్ అండి అందరికీ. ఈరోజు లెహంగా బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. బ్లౌజ్ కటింగ్ మిస్ అయిందండి బ్లౌజ్ కటింగ్ వీడియో మిస్ అయింది. ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి. ఫస్ట్ లైనింగ్ని క్లాత్ని అటాచ్ చేసుకోవాలి రివర్స్లో. వీడియోలో చూపిస్తున్నట్లుగానే మీరు స్టిచ్ చేసుకుంటే చాలా వేరంగా కుట్టొచ్చండి. ఈ ప్రాసెస్లో కుడితే మీకు వర్క్ కూడా చాలా వేరం అవుద్ది, నీట్గా కూడా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసి తీసేసుకోవాలి. ఈ స్క్వేర్ టైప్లోన చిన్న చిన్న ఆటు పెట్టుకుంటే మనకి స్క్వేర్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు సెంటర్లో కుట్టు వేసాం కదా, సెంటర్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఆటు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్స్ అంతా తీసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అలానే చేయాలండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని దానిపైనుంచి మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలండి. రెండు వైపులు కూడా సేమ్ ఒకేలా రివర్స్ చేసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని ఉగ్గులు లేకుండా నీట్గా పరుచుకొని దానిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. దీనికి ఫిల్ట్ పెట్టాలి కదండి, ఉక్సులు వేయడానికి, కాజల్ వేయడానికి, ఉక్సులు వేయడానికి, రింగ్స్ వేయడానికి ఫిల్ట్ పెట్టుకోవాలి కదా. ఇలా అయితే నీట్గా ఉంటుందండి. పీకిపోద్ది, క్లాత్ పీకుతుంది అనేసి కూడా కొంచెం భయం ఉండదు. బ్యాక్ ఉక్సులు కదా, కొంచెం టైట్ అయినా సరే పీకిపోద్దండి. నార్మల్గా వేస్తే, ఈ ప్రాసెస్లో వేస్తే పీకిపోదండి క్లాత్ అనేది, స్టిచ్చింగ్ అనేది ఊడిపోదు. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారా, ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకోవాలి. ఈ వైపు కూడా సేమ్ దానికి చేసేటట్లే చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వీ నెక్ పెట్టాను. చూస్తున్నారు కదా, లైనింగ్ ఏ సేఫ్లో కట్ చేశానో అదే సేఫ్లో కట్ చేసుకుంటే మీకు ప్రిన్స్ కట్ నీట్గా కనిపిస్తుందండి. ఇది బోట్ నెక్ ప్రిన్స్ కట్ అండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అంతా తీసేయాలి. సేఫ్ నీట్గా వస్తే మనకు చూడడానికి నీట్గా అనిపిస్తుంది. వేసుకున్న సరే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. చిన్న చిన్న ఆర్ట్స్ పెట్టుకుంటే మనకి రివర్స్ చేసుకుంటే ఉగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది. దీనిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. ఉగ్గులు లేకుండా చూసుకోవాలండి. ఉగ్గులు ఉంటే నీట్గా అనిపించదు. ఇది ఎక్స్ట్రా సైడ్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ క్లాత్ అండి. దీన్ని కూడా 2 క్లాత్లు కలిపి జాయింట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకోవాలండి. దీనికి కూడా నాట్ పెట్టుకోవాలి. చిన్న చిన్న నాట్ పెట్టుకుంటే మనకి రివర్స్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తం జాయింట్ చేసేయాలండి. సరే, ఇలా వస్తుంది. నెక్స్ట్
రెండో సైడ్ కూడా సేమ్ అటు క్లాత్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. నాటు పెట్టుకోకపోతే ఉగ్గులు వచ్చేస్తుందండి. అందుకే నాటు పెట్టుకోవాలి. చిన్న చిన్న నాట్స్ పెట్టుకుంటే కొంచెం క్లాత్ నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండు జాయింట్ చేసేద్దామండి. లాగకూడదండి, పైన క్లాత్ కానీ కింద క్లాత్ కానీ లాగకుండా నీట్గా ఎలా ఉందో అలానే పట్టుకొని కుట్టాలి. లాగితే మాత్రం ఒకటి పైకి ఒకటి కిందకు వచ్చేసి అసలు ప్రిన్స్ కట్ సేఫ్ మాత్రం రాదండి. అందుకే ఏ క్లాత్ లాగకుండా జస్ట్ అలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇక చూసారా చాలా నీట్గా వచ్చింది ప్రిన్స్ కట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసుకోవాలండి, రెండు వైపులు కూడాను. ఇప్పుడు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి. దాన్ని ముందు కింద అంచులు కుట్టుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి. హ్యాండ్స్ కానీ బ్లౌజ్ కానీ ఇప్పుడు కూడా లాగకూడదండి. ఏది కూడా లాగకుండా ఎలా ఉంది అలానే మీరు కుట్టుకుంటేనే నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. లాగి కుడితే మాత్రం ఫిట్టింగ్ నీట్గా ఉండదు, వేసుకోవడానికి కూడా అంత నీట్గా అనిపించదు. వేసుకునే వాళ్ళకి కూడా పర్సన్ కూడా అంత అనేజీగా ఫీల్ అవుతారండి, ఫ్రీగా ఉండదు వాళ్ళకి. అందుకే లాగకుండా నీట్గా ఎలా ఉన్నది అలానే జస్ట్ మూవ్ చేస్తూ కుట్టుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి ప్రతి కుట్టుకు కూడాను. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకుందాము. మొత్తం పైనుంచి కింద వరకు గుగ్గు లేకుండా జాయింట్ చేసుకోవాలి. నా వీడియో ఇలాంటి వీడియోలు చాలా పెడతానండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. రివర్స్ చేసుకోవాలండి. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.